ఎవరైనా భద్రాచలం బయలుదేరితే పాపికొండలు అంటారు. పాపికొండలు కావు, మన దురదృష్టం అన్ని అలా అయిపోయి. దాని పేరు పాపిడి కొండ. తల మధ్యలో ఇలా పాపట ఎలా తీస్తామో అలా గోదావరి ప్రవహించి వెళ్ళిపోతుంటే ఆ కొండలు మధ్యలో వస్తాయి. గోదావరి నదికి వస్తే గోదావరి ఇలా ఇలా విడుతుంది. దాన్ని పాపిడి కొండ అంటారు. గోదావరి లోపల పాపిడి కొండల దాకా పడవలో వెళ్లేవారు భద్రాచలం వెళ్ళడానికి. సీతారాముల వనవాసం ఈ పాపి కొండలు వాటిని ఆనుకున్న అడవుల్లో చేశారు అని చరిత్ర చెప్తోంది. మనం ఇప్పుడు అక్కడికి ఎక్కడం. బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిరి గోదావరి ఊగిందిరి చేరువడి గోదావరి నీరాంబరి మాసీమ చేచినాంబరి.